న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం సముశ్రీగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిముప్పవరం, కలవచెర్ల, పెండ్యాల గ్రామాలలో నిడదవోలు సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు కవాతులు నిర్వహించాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి, ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడానికి ఈ మార్చ్ పాస్ట్ను నిర్వహించామని నిడదవోలు సీఏ కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ రామారావు నేతృత్వంలో నిడదవోలు సీఏ కె వెంకటేశ్వరరావు సూచనల మేరకు సముశ్రీగూడెం ఎస్ఐ ఎస్ఎన్వివి రమేష్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ పరమహంస, సముశ్రీగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు ఈ మార్చ్ పాస్ట్ను నిర్వహించారు. గోదావరి జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారి ఆదేశానుసారం, అలాగే కొవ్వూరు డిఎస్పీ గారు చెంచు రామారావు గారి ఆదేశానుసారం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల్లోని భయభ్రాంతుల్ని దూరం చేయాలని ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చింగ్ అనేది కవాతు సమస్యలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రజలు ఈ ఎన్నికల్లోని స్వేచ్ఛగా, స్వాతంత్రంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే విధంగాను ఎటువంటి భయాందోళన గురి కాకుండా పక్షపాత లేకుండా ఓట్లు వినియోగించుకుంటారని ఈ కవాత్ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ప్రజలంతా ఐకమత్యంతో తమ ఓటు హక్కును ఎటువంటి భయాందోళన గురి కాకుండాను, అలాగే అసాంఘిక కార్యకలాపాలు చేయకుండాను ఎన్నికల నియమావళిని చక్కగా పాటిస్తూ ఓటును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు. అలా అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.